స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా సత్య అన్వేషణలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. సమస్యకు ఎలా స్పందించాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక ముగింపు వరకు దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలని, అలాగుననే మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మరి ముఖ్యంగా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము. ఒకవేళ మీ ఆధ్యాత్మిక జీవితాలకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము సామెతలు 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. స్నేహితులారా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నా, మన కుటుంబము ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కొన్ని శ్రమలకు, బాధలకు, అవరోధములకు మనము గురి అవుతాము. ప్రాబ్లమ్స్ను మన జీవితంలో నుండి మనం అవాయిడ్ చేయలేం. ఏ సమస్య లేకుండా జీవించడం అనేది అసాధ్యం. కొంతమంది బోధకులు క్రైస్తవులు ఏ సమస్యలను అనుభవించరు, క్రైస్తవులుగా జీవిస్తే, దేవుణ్ణి విశ్వసిస్తే కష్టాలు మన జోలికి రావని అబద్ధముగా బోధిస్తూ ఉన్నారు. కానీ అది అసత్యం అండి. పూర్తిగా క్రైస్తవుల జీవితాలలో శ్రమలు అందరికీ సంభవించినట్లే సంభవిస్తాయి. భక్తుల జీవితాలను చూడండి. మరి యోసేపు గారి జీవితం, దావీదు గారి జీవితం, పౌలు గారి జీవితం, ఇర్మియా గారి జీవితం, వీరందరూ శ్రమల పాలైనట్లు మనము గమనిస్తాం. అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుని అందలి భయభక్తులతో ఉన్న, నీతి న్యాయములు కలిగి జీవిస్తూ ఉన్న ఏదో ఒక సమస్యకు, శ్రమకు మనము కూడా లోను అవుతూ ఉన్నాం. అయితే కొంతమంది జీవితంలో సమస్యలు, బాధలు ఆవరింపబడినప్పుడు ఓవర్గా థింక్ చేస్తారండి. ఆ సమస్య గురించి కానీ, బాధ గురించి కానీ వేదన, కన్నీరు గారుస్తూ అతిగా ప్రతిస్పందించేటటువంటి వారుగా ఉంటారు. పదే ఆ సమస్యను గూర్చే ఆలోచన చేస్తూ భోజనాన్ని మానివేసి నిద్రించకుండా సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తూ దానివల్ల వారి సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఎనర్జీని వ్యర్థము చేసుకొనుచు అనారోగ్యం పాలవచ్చు, అశాంతి, అసమాధానములను అనుభవిస్తారు. అందుకే లేఖనము మనకిచ్చుచూ ఉన్న సలహా ఏమిటంటే, కృంగిపోకండి. సమస్యలు అనేవి, బాధలు అనేవి సాధారణంగా మీ జీవితంలో వచ్చి వెళ్తూ ఉంటవి. గనుక ఏ శ్రమ మీ జీవితంలో సంభవించినా కృంగిపోకూడదు అనే సలహాను దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల వారి మాటలలో కూడా గమనించినప్పుడు, చింతించకండి, మీరు చింతించుట వలన సాధించేది ఏమీ లేదు. మీరు చింతించినప్పుడు మరి ఒక వెంట్రుకను తెల్లగానైనను, తెల్లగా ఉన్న వెంట్రుకను నల్లగానైనను, అంటే మీ శక్తి కావచ్చు, మీ సమయం కావచ్చు, మీకున్న ప్రతిభ, పాటవాలు, ప్రభావము అనేది చాలా లిమిటేషన్ అండి, పరిమితి కలిగినటువంటిది. అన్ని పరిస్థితులను మార్చగలిగిన శక్తి మీ దగ్గర లేదు. కాబట్టి చింతించకండి.
మీ చింత యావత్తు దేవుని మీద ఉంచండి. దేవుని మీద మీ భారాన్ని ఉంచినప్పుడు మీరు కృంగిపోకుండా సమస్యను సాధారణంగా ఎదుర్కొనేదానికి శక్తిమంతులవుతారు. అదే రీతిగా శ్రమలను మనము నెగిటివ్గా ప్రతికూలంగా చూడవలసిన అవసరం లేదండి. నీ ఓపిక ఎంతనో, నీ బలం ఎంతనో, నీకున్న సహనం ఎంతనో శ్రమ మాత్రమే నీకు తెలియజేసేటటువంటిదిగా, వాటిని నీకు పరిచయము చేసేటటువంటిదిగా ఉంది. అయితే దేవుని అందలి మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో శ్రమల కాలంలోనే అది బహిర్గతం అవుతూ ఉంది. కనుక శ్రమ మన విశ్వాసాన్ని పెంచడానికి ఒక మార్గంగా మనం ఎంచాలి. శ్రమ దేవుణ్ణి వెతకడానికి, దేవుని పైన ఆధారపడడానికి మనకు కలిగినటువంటి ఒక గొప్ప అవకాశంగా మనము భావించాలి. యోబు జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన శ్రమలలో ఎంతో గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి వాడుగా ఉన్నాడు. తనకున్న సకలము, ఆస్తి, సంతానము, ఆరోగ్యంతో సహా అన్నీ దూరమైనప్పుడు వారు పలికిన మాట ఏంటనంటే, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని వెళ్ళాడు, దేవునికి వందనాలు. ఈ గొప్ప విశ్వాసాన్ని, ఓపిక, సహనములను మనము ప్రదర్శించినప్పుడు యోబు వలె అన్ని కష్టములను దాటుకొని ముందుకు సాగగలమని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మా అనుదిన జీవితంలో ఎంత జాగ్రత్తగా మేము జీవించే వారమైనా ఏదో ఒక కష్టానికి, శ్రమకు, బాధకు మా జీవితములు గురి అవుతూ ఉన్నవి. అయితే శ్రమలు సంభవించినప్పుడు ఎక్కువగా వాటిని గూర్చి ఆలోచిస్తూ వాటిని ఎదిరించే, వాటి నుండి బయటకు వచ్చే శక్తి మాలో లేకున్నా అతిగా ఆలోచించడం వలన మా సమయాన్ని, ఆరోగ్యాన్ని వ్యర్థము చేసుకొనుచు కృంగిపోయేటటువంటి వారంగా ఉన్నాం. అలా కాకుండా మీరు కృంగిపోకండి, అతిగా ఆలోచించకండి, చింతించకండి అని లేఖనముల ద్వారా మాకు జ్ఞాపకం చేసిన విధానమును బట్టి వందనాలు. శ్రమ దినాన అమితమైన లాంటి విశ్వాసాన్ని మీ మీద ప్రదర్శించాలని మేము జ్ఞాపకం చేసుకొనిచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడ్డల జీవితంలో ఏ శ్రమలున్నా, బంధకాలున్నా, కొదువలున్నా, వేదన, కన్నీరు, అపజయములు దయతో కనికరించి మీ నామమున విడుదలను అనుగ్రహించి బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.